నీతిగా నడుచుకొనుట. ఈరోజు అంశం నీతిగా నడుచుకొనుట. నీతిమంతుడైన ఆ యేసు ప్రభువుల వారి రక్తంలో కడబడినటువంటి మనం, ఆయన ఉచిత కృప వలన దేవుడు మనలను కూడా నీతిమంతులుగా తీర్చినటువంటి దేవునికి స్తోత్రం. నీతిమంతుని కలిగిన మనము అనీతిమంతులుగా బ్రతకటము తగదు. మనలో కూడా కొంత నీతిగా బతకటం మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. నీతిగా నడుచుకున్న విషయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి మరి అనేక సత్యములు మనం నేర్చుకుందాం. మొదటిగా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 25 వచనములో చూసినట్లయితే దేవుని వాక్యం ఇదిగా సెలవిస్తుంది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి. దేవునికి స్తోత్రం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు? సమస్తమైన ఆజ్ఞలను ఇచ్చాడు. ఆజ్ఞలనగా నిబంధన కూడా అవుతుంది, ప్రకటన అవుతుంది, హెచ్చరిక అవుతుంది. ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనకి దేవుడు తన ఆజ్ఞలను బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు అప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైన దేవుడు తన ఉచిత కృపతో నీతిమంతులుగా మనల్ని తీర్చడానికి కొరకై ఆయన వెలకట్టలేనటువంటి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేవుడు మనకు నిబంధన గ్రంథమునిచ్చాడు. నిబంధన గ్రంథం అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్య సత్యాన్ని బట్టి, వాక్య లేఖనాలను బట్టి మనము నడుచుకున్నప్పుడు మనం చేసే పుణ్యకార్యాలను బట్టి కానీ, మనం చేసేటువంటి దాన ధర్మాలను బట్టి కానీ, మనం ఇంకా ఏదో చేస్తే వచ్చేది నీతి కాదు. నీతి మనకి ఎప్పుడు కలుగుతుందంటే ఆయన సన్నిధిలో మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కలుగుతుంది నీతి మనకు? ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుందని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘము, ఆయన సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం? ఆయన సన్నిధికి వారం వారం ఎందుకు రావాలి? ఆయన సన్నిధికి ప్రతి ఆదివారం నాడు ఎందుకు రావాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలని అనుసరించి నడుచుకుంటూ రావాలి. మన పిల్లల్ని 6 దినములు ఎలాగైతే స్కూలుకి పంపితే విద్యను అభ్యసిస్తున్నారో, దేవుని పిల్లలముగా మరియు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము కూడా దేవుడు మనకిచ్చేటువంటి ఆజ్ఞలను, పద్ధతులను మనము గ్రహించి నడుచుకునే వారముగా ఉండాలి. అప్పుడు మనకు నీతి కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రికను చూస్తే 10వ అధ్యాయములో 13వ వచనములో 3వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. 10వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏలయనగా
వారు దేవుని నీతి నెరగక వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్వాపింపబూనుకొనుచు దేవునికి లోబడలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన సన్నిధికి వచ్చిన మనము ఆయన ఆజ్ఞల నుంచి అనుసరించి మనం నడుచుకున్నప్పుడు నీతి కలుగుతుందని దేవుని వాక్యం చెప్పింది. కానీ మరి ఎలాగుంటున్నమాట అంటే వాళ్ళు ఏలైనగా వారు దేవుని నీతి నెరగక, ఆయన మనకు నేర్పించే నీతి నెరగక మనం ఏ నీతి మీద ఆధారపడుతున్నామంటే మన స్వనీతి మీద ఆధారపడుతున్నాం, మన నీతి మీద ఆధారపడుతున్నాం. మనలను మనమే గణపరచుకోవడం వల్ల మనకు వచ్చేది ఏదీ లేదు. మనలను గురించి ఇతరులు గణపరిచినప్పుడు మనకు ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నేను అట్లా అని ఒకవేళ నేను చెప్పుకున్నా కానీ ఇతరులు చెప్పాలి కదా. ఇతరులు ఎప్పుడు చెప్పాలంటే నేను చేసిన కార్యాలు చూసినప్పుడు, నువ్వు చేసిన కార్యాలు చూసినప్పుడు పలాని వ్యక్తి ఇలా చేశాడని చెప్పినప్పుడు ఘనత. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనుషుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటాడంటే తన నీతి మీద ఆధారపడుతూ నా నీతి కరెక్ట్గానే ఉన్నది, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటూ ఏం చేస్తున్నారట అంటే ప్రియరా, దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్వాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. స్వనీతి, సొంత నీతి, నేను చేసేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్, నేనే కరెక్ట్ అనే విషయంలో మనం బతుకుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు అది నీతిగా మారుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథ ప్రకారం కాక ఏది ఒకవేళ మనకు యుక్తిగా తోసినా, మంచిగా అనిపించినా, మరి అది దేవుని చిత్తంలో కరెక్ట్ లేకపోతే మనకు నష్టము కలుగుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఏలైనగా వారు తమ నీతి వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మందిరంలో స్తుతిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం, కానీ దేవుని నీతిని మనం జరిగించాలి. దేవుని నీతిని మనం జరిగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకంటే భక్తులు, మనకంటే మంచివారు సమాజంలో లేరని కాదు. ఈరోజు నేను ఒక వార్త విన్నాను. ఈరోజు ఒక ఆటో డ్రైవర్లో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే దిగినాక ఎంత అయింది ఛార్జ్ అంటే 156 రూపాయలు అయింది అన్నాడట. ఈ వ్యక్తి ఏం చేసిండు, పొరపాటులో 15,560 రూపాయలు కొట్టాడు. ఎంత కొట్టాడు? 156 రూపాయలకు 15,560 రూపాయలు కొట్టాడు. ఆటో వ్యక్తి చూసుకొని, సార్ మీరు నాకు డబ్బులు ఎక్కువ కొట్టారు, ఇది మీ డబ్బులు మీకు పంపిస్తున్నాను చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆటో ఈరోజు యూట్యూబ్లో చక్కర్లు కొడుతుంది. దేవునికి స్తోత్రం. ఏం కొడుతుంది? చక్కర్లు కొడుతుంది. దేన్ని బట్టి అండి? ఇప్పుడు ఆ 15,000 రూపాయలు తీసుకొని పక్కకు పెట్టుకుంటే ఒక వారం గడుచుకోవచ్చు, లేకపోతే ఒక నెల గడుచుకోవచ్చు తన కుటుంబం. కానీ ఆ ఒక్క మాట తిరిగి ఇవ్వగానే ఆ వ్యక్తి, ఆ డబ్బులు కాజేసుకున్న వ్యక్తి పోస్ట్ పెడితే అది ఈరోజు అంతటికి వెళ్ళిపోతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం. మనము చేసే దాంట్లో కూడా నీతి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము కూడా అక్కడెక్కడ వెళ్ళినప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉంటారు, తెలిసి తెలియక రూపాయి ఎక్కువ ఇచ్చినా, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కానీ మనం తీసుకోవద్దు. దేవునికి స్తోత్రం. మనము తీసుకోవద్దు. అమ్మ నాకు గింతే రావాలి, ఇగో గింతే నేను అని తిరిగి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. తిరిగి ఇచ్చినప్పుడు ఎవరు గణపరచబడతారంటే దేవుడు గణపరచబడతాడు. నేను కావాలని తీసుకుందానని కొందరు సముదాయపరుచుకుంటారు. నేను కావాలని తీసాను, ఆయనే ఇచ్చాడు అని దాచుకుంటుంటారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ కనుక
మనము స్వనీతిని ఆధారం చేసుకోవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ మన స్వనీతిని మనం ఆధారం చేసుకుని నడుచుకున్నట్లయితే ఆ రోజు ఒక దినము రాబోతుంది. ఆ దినములో మన నీతి దేవుని ఎదురు సరైన నీతిగా కనబడకపోతే, మన భక్తి దేవుని ఎదురు సరైన నీతిగా కనబడకపోతే, ఆ రోజు నువ్వు రొమ్ము కొట్టుకున్నా గుండెలు బాదుకున్నా ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఒక్క దినము రాబోతుంది. దేవునికి స్తోత్రం. నీతి గల న్యాయాధిపతి ఎదుట మనం అందరం ఒకసారి నిలబడబోతున్నాం. ప్రపంచమంతా ఒక దినం ముందు నిలబడబోతుంది. ఆ రోజు నీతిమంతులు ఎవరో దుర్మార్గులు ఎవరో కనబడతారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యెషయా గ్రంథంలో చూస్తే 46 అధ్యాయము 12, 13 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం విరిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 46 అధ్యాయము 12, 13 వచనం చూస్తే, కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరముగా లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు, సియోనులో రక్షణను నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఏమంటున్నాడట? నా నీతిని దగ్గరకు రప్పించుచున్నాను. దేవుని నీతి దేవుడు ఈరోజు మన దగ్గరికి రప్పించున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంది దేవుని నీతి? ఎక్కడ ఉందండి? దేవుని నీతిని దేవుడు ఈరోజు నీ నోట్లోకి ఇచ్చాడు, నీ హృదయంలోనికి ఇచ్చాడు, నీ చెవులోనికి ఇచ్చాడు. దేవుని నీతిని దేవుడు నీకు దగ్గరగా, నీతికి దూరం, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులరా. అంటే నీతికి దూరంగా కఠిన హృదయం చేసుకొని, అంటే సేవకులు ఇలాగనే చెప్తారులే, సంఘంలో ఇలాగనే చెప్తారులే. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు విశ్వాసికున్న మాట కంటే సేవకుని మాట డమ్మీ అయిపోతుంది. విశ్వాస చెప్పిన దాన్ని బట్టి ముందుకెళ్తున్న జనాంగం ఉన్నారు, కానీ సేవకుడు చెప్పిన మాటలు బట్టి చాలా మందిని మరి ఇష్టానుసారంగా నడుచుకుంటూ వారు ఉన్నారు. విశ్వాసికున్నటువంటి గొప్పతనం ఏంటిదంట? ఒక విశ్వాసి మాట వింటున్నారు జనులు, కానీ ఎందుకంటే వాళ్ళు ఒక్కటే కదా. సేవకుడు చెప్పిన మాట త్రోసిపుస్తున్నారు. ఈరోజు ప్రభంటున్నాడు, నీతికి దూరంగా ఉన్న వాళ్ళరా. విశ్వాసిని దేవుని సన్నిధిలో ఒక స్తంభముగా నిలబెట్టాడా? దేవుని సన్నిధిలో ఒక నాయకుడిగా నిలబెట్టాడా? విశ్వాసిని దేవుని సంఘములో ఒక సేవకుడిగా నిలబెట్టాడా? మరి సేవకుని దేవుడు ఏర్పరచుకొని మీ మధ్యలో నిలబెట్టాడా? విశ్వాసి మాటకి విలువనిచ్చినంతగా సేవకుని మాటకి విలువనిత్తలేరు. అఫ్కోర్స్ సేవకుని మాట విలువకండి, బైబిల్కి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇవ్వాలి? బైబిల్కి ఇవ్వండి. పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. పరిశుద్ధ గ్రంథములున్న ప్రతి మాట మన చెవుల దగ్గరికి వస్తుంది. సేవకుడు ఇంకేమన్నా అఫ్కోర్స్ ఎక్కువైనా కలగజేసి మాట్లాడితే ఇది బైబిల్ అనుసారం కాదని చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, సేవకుని ఎందుకు పెట్టుకున్నాడంటే, దేవుడు తన స్వరక్తమి సంపాదించిన సంగమం మనది. ఇప్పుడు మనం కాదు, ఆయన సంఘం ఇది. ఆయన సంఘములో పనివాడిగా ఉంచాడు, ఆయన మాటల నోట్లో ఉంచాడు. ఎన్ని రోజులు ధ్యానిస్తే ఈ వాక్యం ఈరోజు మన నోటికి భోజనంగా వస్తుంది. ప్రియమిత్రులారా, అయితే చాలా మంది ఏం చేసుకుంటున్నారట? కఠిన హృదయులై ఎక్కడ ఉంటున్నారట? నీతికి దూరముగా ఉంటున్నారు. అసలు నీతికి దూరముగా ఉండడం ఏంటంటే, ఆయన ఆజ్ఞను అనుసరించట్లో వెనుకబడిపోతున్నాం. ప్రభు అంటున్నాడు, ఆయన సన్నిధిలోకి వచ్చినటువంటి బిడ్డలు ఆయన ఆజ్ఞలు నడుచుకున్నప్పుడు నీతి కలుగుతుందని ఆయన అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులరా, నా మాట ఆలకించుడి, నా నీతిని దగ్గరికి వచ్చి ఉన్నది రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. దేవునికి స్తోత్రం. దేవుని జనాంగమైన మనము దేవుని నీతిని
కలుగజేసుకోండి. దేవునికి స్తోత్రం కదా. ఒక మన మన పిల్లలు ఒక కుటుంబంలో 4-5 బిడ్డలు పుట్టినప్పుడు తల్లిదండ్రి పోలికలు, తల్లిదండ్రి మాటలు కొందరికైనా అబ్బుతాయా భయ? చెప్పండి, అబ్బుతాయా భయ? తల్లిదండ్రి మాటలు అబ్బుతాయా భయ? తల్లిదండ్రి పోలికలు అబ్బుతాయా భయ? కన్నులో చెవులో ఏదైనా ఒకటి అబ్బుతుందా అబ్బదా? మరి దేవుణ్ణి మనకెంత అబ్బుతుంది? ఆయన రక్తంలో కడగబడ్డాడు, మనకెంత అబ్బుతుంది? ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని, మనం ఎంత అబ్బుతున్నాం ఆయనకు? ఆయన సారూప్యం అందులో ఏర్పరచబడాలి కదా. ఆయన సారూప్యం మనం రావాలంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, యెషయా గ్రంథంలో చూస్తే 26వ అధ్యాయములో, యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. 26:10 చూస్తే ప్రియమైనటువంటి దేవుని సంగమ, 26:10 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. ఏం చేస్తారు? దేవుడు అంటున్నాడు, దుష్టులకు నేను దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఉన్నది ధర్మక్షేత్రములో ఉన్నావు. కురుక్షేత్రంలో యుద్ధం ఉంటే ధర్మక్షేత్రంలో దేవుని ఆజ్ఞలున్నాయి. ఇది ధర్మక్షేత్రం. ఈ క్షేత్రంలోకి వచ్చిన వారు అంత ధర్మమును పాటించాలి. కురుక్షేత్రం అంటారు, కురుక్షేత్రంలో ఉన్నవాడు ప్రతి ఒక్కరు కత్తి పట్టాలి. ఏమంట? కురుక్షేత్రంలో ఉన్నవాడు ఏం చేయాలట? కత్తి పట్టాలి. కురుక్షేత్రం అంటే ఏంటిది? యుద్ధమే కదా. మరి ఇది ధర్మక్షేత్రం. ఇది ధర్మక్షేత్రములో ఉన్నవాడు ధర్మమును అనుసరించాలి. ధర్మం అనగా ఏంటిది? యెహోవా యందు భయభక్తి కలిగి జీవించుటయే. వారు వస్తారట. ఎక్కడికి వస్తారట? దుష్టులకు దయ చూపెట్టును. మనమప్పుడు అందరము ఏ విధము చేతను పాపం చేసిన వారమే. దేవుడు అంటున్నాడు, దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. నీతి నేర్చుకునేటువంటి ధర్మక్షేత్రం ఇది. నీతిని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమంటారు? వారు వారు ధర్మక్షేత్రములో నివసించింది అంటే దేవుని సంఘములో నివసించుదును, దేవుని మందిరములో నివసించుదును. యెహోవా మహత్కార్యము ఆలోచింపగా అన్యాయము చేయుదురు. అన్యాయము చేసేవాడు దేవునికి విరోధి. ఆయన న్యాయమును కోరేవాడు, నీతిని కోరేవాడు, ప్రేమను కోరేవాడు, కనికరమును కోరేవాడు, దయను కోరేవాడు. కానీ అన్యాయస్తులు దేవుని రాజ్యము స్వతంత్రించుకుంటా అసభ్యము. ప్రియ దేవుని సంగమా, ఎక్కడున్నావు నువ్వు? ధర్మక్షేత్రం. దేవునికి స్తోత్రం. ఏ క్షేత్రం ఇది? ధర్మక్షేత్రము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పోయినసారి గుడార పండగ కూడా ఏదో హోసన్న మందిరం కాడ ఏం పెట్టారు? దయాక్షేత్రం. అదేనా? దయాక్షేత్రం అని పేరు పెట్టుకున్నారు వారు చర్చి ఆ ఏరియాకు. కానీ ఇది ధర్మక్షేత్రము. దేవునికి స్తోత్రం. ధర్మక్షేత్రంలో ఏముండాలి? నీతిని పట్టుకొని ఉండాలి, నీతిని అనుసరించి వారే ఉండాలి. కానీ కురుక్షేత్రంలో యుద్ధం కత్తి పట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం పట్టుకుంటున్నాం? కురుక్షేత్రంలో ఉన్నావా? దేవుని బిడ్డలుగా మనం ఉండి పలుసార్లు పంచాయతీలు పెట్టుకుంటూ, కాళ్ళు దువ్వుతూ, రెంకలేస్తూ ఒకవేళ మనం ఉంటున్నామేమో. ఇది కురుక్షేత్రం కాదు, ఇది ధర్మక్షేత్రము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పడం. ధర్మక్షేత్రములో ఉండరిగేది నీతి మాత్రమే. ఆ నీతిని మనము
అనుసరించే వారు ఉండాలి. ఏం చెప్తారట? ధర్మక్షేత్రములో వారు నివసించుదును యెహోవా మహాత్మ్యము ఆలోచింపక. దేవుడు ఎంతగా తన కృప మన ఎడల వెల్లడింపజేసినప్పటికీ, దేవుని మహత్ కార్యాలు మన కుటుంబంలో ఎంత వెల్లడించినప్పటికీ కానీ కొంతమంది ఏం చేస్తున్నారట? అన్యాయం చేసే వారిగా ఉంటున్నారట. ప్రియ దేవుని సంగమా, ఎవరికి అన్యాయం చేయకూడదు. దేవుని బిడ్డలుగా మనం న్యాయం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి అన్యాయం చేయకూడదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, మనకు జక్కయ్య లాంటి మనసు రావాలి, మనకు జక్కయ్య లాంటి హృదయం రావాలి. మనకు జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఆశపట్టుకున్నప్పుడు, జక్కయ్య మేడు చెట్టుకి కూర్చున్నప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మరి అంటున్నాడు, జక్కయ్య దిగిరా అని చెప్పగానే జక్కయ్య అంటున్నాడు, ప్రభువా ఇదిగో నేను ఎవరి దగ్గర అన్యాయంగా సొమ్ము తీసుకున్నట్లయితే ఇదిగో నేను 400 ఇచ్చేస్తున్నా. మార్పు. చప్పట్లు కొట్టి దేవుని నామం భావిద్దాం. అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నట్లయితే ఇదిగో 400 ఇస్తున్న ప్రభు అంటున్నాడు. ఒక్క క్షణములోనే జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్య సుంకారి, మరి సుంకం వసూలు చేసేవాడు. మనం అనుకుంటే పట్టువారి, అనేకుల దగ్గర ఎక్కువ తక్కువ డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తి. ప్రభు తన జీవితంలోకి రాగానే, ప్రభు తన హృదయంలో అడుగుపెట్టగానే తన జీవితం మారిపోయి, దేవా అన్యాయం చేస్తే నేను 400 ఇచ్చేస్తాను. ఎస్, జక్కయ్య లాంటి మార్పు రావాలి. ప్రభు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నశించి చిన్నదాన్ని వెతికి రక్షణ మనిషి కుమారుడు అని నేను వచ్చినా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటున్నారు, పాపి అయిన మనుషుడు ఎండుతూ ఉంటాడు, పాపి అయిన మనిషితో పోతాడంటే, ప్రభు పాపులమైన మన మీద తన ఆశ్చర్యమైన ఘన ప్రేమను కుమ్మరించాడు. నిజంగా మనం ఏదో మంచి భక్తి పరులమని, ఏదో యథార్థవంతులమని, ఏదో నీతిమంతులమని ఆయన మనల్ని పిలవలేదు. అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన మనల్ని దేవుడు క్రీస్తు కూడా బతికించి తన జీవ వాక్కుని మనకు నేర్పుతున్నాడు. అన్యాయం చేయకూడదు. దేవునికి స్తోత్రం. నీతిగా నడుచుకోవాలంటే అన్యాయం చేయకూడదు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులరా, ఇంకో మాట చూసినట్లయితే ఆమోసు గ్రంథములో చూస్తే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఆమోసు గ్రంథం 3:10 చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. వారు నీతి క్రియలు చేయక తెలియక తమ నగరంలో బలాత్కారము చేతను. ఒక్క నిమిషం. ఆమోస్ 3:10 చూడండి, ఒకసారి చూడండి. వారు నీతి క్రియలు చేయక తెలియక తమ నగరంలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. ప్రియ దేవుని సంగమా, నీతి క్రియలు చేయవలసినటువంటి మనము ఆ నీతిని తెలియక మనం ఏం చేస్తామంటే, తమ నగరంలో బలాత్కారము చేత, కూలి వండరాలా చాలా మంది కూలికి పోతారు. తోటలు ఏరుతున్నప్పుడు పండు మిరపకాయలన్నీ, పచ్చి మిరపకాయలని, ఆ మిరపకాయలని, ఈ మిరపకాయలని, ఈ ఒళ్ళ గిన్నె, టిఫిన్ల గిన్నె, ఇంకెక్కడో గిన్నె పెట్టుకొచ్చేవారు ఉన్నారు. దేవుని బిడ్డ ప్రతి చోట సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ప్రతి చోట సాక్షిగా ఉండాలి. అతను చూడకపోవచ్చు, వాళ్ళు చూడకుంటే నిన్ను వదిలిపెట్టవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ నీతి ఎందుకు కనపడుతున్నాడు, నీ భక్తి ఎందుకు కనిపెడుతున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు కనిపెడుతున్నాడు ఆయన. ఈరోజు ఆ పూటకు ఇన్ని మిరపకాయలు స్వేచ్ఛగా కనిపించచ్చు, తీయగా కనిపించచ్చు, కమ్మగా కనిపించవచ్చు, ధనము కూర్చోవచ్చు, కానీ దరిద్రం దాని వెనుక వస్తుంది. నీతితో కూడా కొంచెమైన చాలు. ఒక భక్తుడు పాట పాడాడు, చిన్నప్పుడు నేను విన్నాను పాట. ఏంటిదట? గంగి గోగిపాలు సుమతి పద్యం ఏమి ఉంది. గంగి గోగిపాలు గడిచిననేమి, కరవడైననేమి కర్మపాలు. ఒక ఆయనట ఇన్ని పాలు తీసుకొచ్చాడట. ఎక్కడికి? ఏదో దేవుని దగ్గరికి అనుకుందాం. ఉదాహరణకు ఏం పాలట?
కర్మపాలు. అన్ని పాపాలు చేసి ఇన్ని పాలు తెచ్చిపోసిందట. కానీ ఆ మాటలను అర్థం ఏంటంటే భక్తి కలిగి చూడు, భక్తి కలిగి చూడు. పట్టలేని చాలు విశ్వదావమ వినరవేమనే శతక పద్యములో నేను చిన్నప్పుడు 3వ తరగతిలో నేర్చుకున్నటువంటి పద్యము ఈ రోజు వరకు నా నోట్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు 3వ తరగతిలో నేర్చుకున్న పద్యం ఇది. దేవునికి స్తోత్రం. గంగి గోగు పాలు గడిచడనేమి కరవడైనమి కర్మపాలు, భక్తి కలిగి చూడు పట్టుడైనా చాలు. భక్తిహీనతలో ఉండి మనం ఎన్న చేసినా క్రీస్తునందు ప్రియమైన వలన అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. కానీ ఏమంటున్నాడు, వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరంలో, తమ ఇళ్లలో, తన గృహములో, తన ఊళ్ళో ఎక్కడ చేస్తున్నారు? ఏం చేస్తారు? బలాత్కారము చేతను దోపుడు సొమ్ము సమకూర్చుకొంచున్నారట కొంతమంది. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, ప్రభు ఇచ్చేటువంటి ఐశ్వర్యమే గొప్పదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్రమంగా ప్రియమైనటువంటి దేవుని సంగమా సమకూర్చుకోవడానికి ఇష్టపడకూడదు. అక్రమంగా సంపాదించుకోవడానికి ఇష్టపడకూడదు. న్యాయబద్ధంగా వెళ్దాం. నువ్వు దేవుని బిడ్డవని తెలవాలి. అక్కడ నువ్వు దేవుని బిడ్డవని తెలవాలి. నీ దేవుడు అక్కడ గణపరచబడాలి. అన్నా ప్రభు నమ్ముకోని అతను సాక్ష్యం చెప్పకపోయినా సరే నువ్వు దేవుని బిడ్డవని అక్కడ తెలియాలి. ఈరోజు ప్రభు బిడ్డలు కూడా 4 పచ్చిమిరపకాయలే కదా అని తెచ్చుకుంటా అంటారు, కొన్ని కంకులు తెచ్చుకుంటా అంటారు, ఎన్నెన్నో తెచ్చుకుంటా ఉంటారు. దేవుని తాగదది. వాటి వల్ల మనం కోటీశ్వరులం కాలేము. వాటి వల్ల మనం కోటీశ్వరులం కాలేదు. నరుల కష్టం వల్ల వారు ఐశ్వర్యవంతులు కాలేరు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మన గంప నిండుతుంది, మన పెండి బిస్కుతో ఆశీర్వదింపబడుతుంది, మన గంప దీవించబడుతుంది, మన కుటుంబం దీవించబడుతుంది. దేవుని ఆశీర్వాదం రావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన జీవితం ఎలా ఉంది? ఎలా నడుచుకుంటున్నాం? పైకి దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నాం. ప్రియమైనటువంటి సంగమా, క్రీస్తునందు బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూస్తే 10వ అధ్యాయం 34వ వచనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 34వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకో. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దేవుడు అంటున్నాడు, ప్రియమైన వారు, నీవు ఈ రోజైనా నీతి ప్రవర్తన గలవారై నువ్వు మేలుకోవాలి, మేలుకొలుపు రావాలి. దేవుని వాక్యం విన్న తర్వాత మేలుకొలుపు రాకపోతే చెవిటి వారి ముందు శంఖ మోదినట్టే. దేవుని బిడ్డకు ఏ వాక్యం అయితే తన దగ్గరికి వచ్చిందో దాని ప్రకారం నా జీవితం ఉందా, నేను చేసే పనిలో ఉందా అని మేలుకొలుపు రాకపోతే ఏమంటున్నాడు ప్రియులరా? ఏమంటున్నాడు? నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకూడి. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమించడమే. ఒక మనిషి దేహాలు 2 కలితేనే పాపం కాదు. దేవుడు చేయవద్దని చెప్పిన ప్రతి మాట నువ్వు చేసినట్లయితే పాపమే. ఒక 2 దేహాలు కలియక మాత్రమే పాపం కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీవితము మరణం. ఆ మరణము కావద్దని, ఆ మరణంలోనికి నువ్వు వెళ్ళొద్దని, నిత్య జీవంలోనికి నీవు రావాలని నిన్ను నన్ను మనందరిని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ధర్మక్షేత్రములో ఉన్నావు, కురుక్షేత్రంలో కాదు. ప్రియ దేవుని సంఘం అంటున్నాడు. ఏమంటున్నాడు? పాపం చేయకూడే. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. ఎందుకు లేదంటే వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుంటారు, విశ్వాసం చెప్పిన నీతిని ఆధారం చేసుకుంటారు.
నీతిని పక్కకు పెట్టేస్తారు. ఇట్లా పోతే నాకు బ్రతుకు లేదు, ఇలా పోతే నాకు సంపాదన లేదు, ఇలా బ్రతకకపోతే నాకు కుదరదు. కుదరకపోతే దేవుని వదిలిపెట్టేశాయి. దేవుని నామాన్ని ఎందుకు అవమానపరచుతున్నావు? 2 గుర్రాల మీద ప్రయాణం చేయకూడదు, 2 పడవల మీద సవారు చేయకూడదు. దేవుడు అంటాడు, ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉండకంటాడు. నీవు ఏ ఓడలో ఉన్నావు? ఇది లేకపోతే అది లేదయ్యా. ప్రియమైన ఒక బీద విధవరాలు పొద్దున్న దాకా చేసిన కష్టమంతా కూడా దేవుని సన్నిధిలో అర్పించాది. వెనక కోట్లు ఉన్నాయి చూసిందా? ఇంట్లో గాబులుండే బియ్యం ఉన్నాయి చూసిందా? ఇంట్లో గాబులుండే బియ్యం ఉన్నది చూసిందా? బ్యాంకులో 10,000 బ్యాలెన్స్ చూసిందా? ఆ పూటకు లేకపోయినా దేవుని సన్నిధిలో కానికేసిందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డను దేవుడు పోషించలేదా? సారేపతి విధురాలను దేవుడు పోషించలేదా? చెరసాల్లో ఉన్న యోసేపును దేవుడు లేపి ఐగుప్తు దేశానికి ప్రధానం చేయలేదా? నీ దేవుడు తలుచుకుంటే నీ జీవితానికి ఆయన మేలు చేయలేడా? ప్రభుని పిలిచింది తలగా ఉంచడానికి పిలిచాడు, తోకగా ఉంచడానికి పిలవలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తున్నారట, దేవుని గురించి జ్ఞానం కొందరికి లేదు అంటూ వాక్యం అంటుంది, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లా చెప్పుచున్నానని దేవుని వాక్యం చెప్తాను. నేను కాదా? ఐఎమ్ సారీ, నేను ఎవరిని ఎలా అన్నాను? వాక్యంలో ఉందన్నమాట. చూడండి మీరే. నేను ఎవరిని అట్లా సిగ్గుపడాలి అదే నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని మాట 2 అంచుల ఖడ్గం. ఏం మాట? దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము, సాకలి వాణి సబ్బు లాంటిది, కంసాల సుత్త లాంటిది, గుండెను బద్దలు చేసేటువంటి వాక్యం అది. ప్రియ దేవుని సంగమా, చూడండి. 2వ పేతురులో చూస్తే, 2వ పేతురు 2:21 చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. 2వ పేతురు 2:20 21 చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే 2:21 కదా. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు ఆజ్ఞాపించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక మీకు మేలు. యేసు ప్రభు అంటే తెలుసు, యేసు ప్రభు లోకరక్షకుడు అని తెలుసు, యేసు ప్రభు ద్వారా నిత్య జీవం ఉందని తెలుసు. యేసు ప్రభు గురించి నాకు తెలియదని చెల్లబట్టండి. అన్ని తెలుసు కదా అంటున్నది వాక్యం. అంటున్నది వారు నీతి మార్గము అనుభవపూర్వకంగా తెలుసుకొని. ఎంతో కొంత ప్రభు గురించి అర్థమైందా లేదా? అర్థమైందనో చేయలేబట్టండి. ప్రభు గురించి నాకు కొంత అర్థమైందనో చేయలేబట్టండి. అయ్యో దేవుడా, నా గురించి ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ప్రభు గురించి మనకు ఎంతో కొంత అర్థమైపోయింది. ప్రభు అంటే లోకరక్షణ అర్థమైపోయింది. ఆయన ద్వారా నిత్య జీవం ఉందని తెలుసు, ఆయన ద్వారా పరలోకం ఉందని తెలుసు, మనకు అర్థమైపోయింది. అంటే వాక్యం ఏముంటుందంటే, వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. దేవుడు మనకేమి ఇచ్చాడంటే పరిశుద్ధమైన ఆజ్ఞ. ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక యుండుటే వారికి మేలు. సమాజంలో ఉన్న ప్రజలకు తెలియదు, ఆ ప్రభు గురించి వాళ్ళకి ఏం తెలియదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు ప్రభుని నమ్ముకొని వదిలిపెడుతున్నట, వానికి శ్రమలట విస్తరిస్తాయట. శ్రమలు విస్తరిస్తాయట. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రభు అంటున్నాడు, ఈ మార్గం గురించి తెలియకపోతేనే మేలు. ఈ మార్గములో తెలుసుకున్న నీవు ప్రియ దేవుని సంగమ
ప్రభు వాక్యానుసారిగా బతుకుదాం. మత్తయి సువార్త 5:20 చూస్తే దేవుని వాక్యం ఎదురుగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 5:20 చూస్తే దేవుని వాక్యం ఎదురుగా సెలవిస్తుంది. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏ నీతి కంటే మన నీతి ఎక్కువ కావాలి? శాస్త్రుల నీతి కంటే. ఎవరి నీతి కంటరా? శాస్త్రుల నీతి కంటేను పరిశుద్ధుల నీతి కంటేను. నీ పక్క వారు వస్తారు, ఆ పక్క వారు వస్తారు. ఇది మంచి రోజు కాదు, ఇది చెడ్డ రోజు. ఈ అవ్వకి పూర్ణం నాడు చేస్తావా, ఈ అవ్వ అమాస నాడు చేస్తావా, ఆ అమ్మ గట్లు చేస్తావా, ఈ అమ్మ గట్లు చేస్తావా అంటే ఈ భక్తి పర్రాలు, ఈ భక్తి పరుడు. నిజమే కదా. కొంతమంది భక్తులు ఉంటారు, రేశ్వర బిడ్డలే, అయ్యా ఈరోజు మంచిదేనా, ఈరోజు మంచిదేనా అంటే దేవుడు ఆదికాండము 1వ అధ్యాయములో 1వ లైన్లో చెప్పాడు. దేవుడు సృష్టించినటువంటి దినమంతా మంచిదిగా చూశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పడదాం. ఇతరులకు నీవు నీతి చెప్పేది పోయి ఇతరులకు మాక ఏంటి లేవమ్మా, దేవుడు ఏంది లేవని చెప్పాడు, అన్ని రోజులు మంచి అని చెప్పాడు అని చెప్పడానికి నోరు రాదు. అక్క ఇది ఉన్నామమ్మా సరంగానే, అయ్యగారు ఆ రోజు ముహూర్తం మంచిగా ఉందట. ఈరోజు ప్రజలు అన్ని ముహూర్తాలు మంచి రోజులు అయితే అన్ని మంచి ముహూర్తాలకే చేస్తే పెళ్లిళ్ళు చేసుకున్న విడాకులు పొందట్లేరా? ముహూర్తం తీసుకొని గృహప్రవేశం చేసుకుంటే ఆ ఇళ్ళు అమ్ముకుంటారు లేరా? అన్ని ముహూర్తాలు తీసుకొని సర్వనాశనం అయిపోవటం లేరా? నరునికి అవన్నీ ప్రాప్తిస్తూనే ఉంటాయి, ఆ సమయాలను బట్టి, ఆ సందర్భాలను బట్టి. అది దేవుని పిల్లలకైనా, క్రైస్తవులకైనా, సమాజంలో మరి ఎవరికైనా ప్రాప్తిస్తాయి. వచ్చే సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమం ప్రభు అంటున్నావు, దేవుని అంటుంది శాస్త్రుల నీతి కంటేను పరిశుద్ధుల నీతి కంటేను నీ నీతి అధికము కావాలి. ఏ నీతి కావాలి? ఏ నీతి అవసరం? నీ నీతి అవసరం. ఈ నీతి గురించి సేవకుడు చెప్తే అయ్యా ఇంట్లో పాలు పొంగించొద్దంట. ఈ రోజు వరకు చాలా మంది ఏం చెప్తున్నారు, గ్యాస్తో ఉండొద్దట, ఇంట్లో కొత్త పొయ్యిలు మట్టి పిల్లలు పెట్టి కట్టె పుల్లలు పెట్టి ఇల్లంతా పొగ నింపి ప్రార్థన చేయి అయ్యగారు, ప్రార్థన చేయి అని వారు ఉన్నారు కదా కదా. ప్రభుమంటున్నాడు స్వార్థులని పరిశుద్ధ నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను నీ నీతి ఏం కావాలట? అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. ఆయన పరలోక రాజ్యములో మీరు ప్రవేశించలేరు. మీ నీతి అధికం కాకపోదంటే ఇక నేను చెప్తే పరలోకం పోతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు వరకు ఇది మంచి రోజేనా, ఇది చెడ్డ రోజేనా అని చూస్తారు. ప్రియదేవుని సంగమ్మ, ఇక్కడ కాలేబాబు ఉన్నాడు, అతనికి ఏ మంచిలో చూసి పెళ్లి చేయలేదు, ఏ మంచిలో చూసి పెళ్లి చేయలేదు. దేవుడు వారికి 2 పిల్లల్ని ఇచ్చాడు. ఆడ ప్రశాంత్ ఎలిజబెత్ ఉన్నది. ఏ రోజు ముహూర్తం చూసి, ముహూర్తాలు లేని సమయంలో పెళ్లి చేయించాను నేను. దేవునికి స్తోత్రం. ముహూర్తాలు లేని సమయంలోనే పెళ్లి చేయించాను. మరి దాని దేవుడు తనకి 2 బిడ్డల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఇల్లు చూడండి, అందరి ఇళ్ళలో పోయి ఇటు ఉండాలి, కానీ నా ఇంట్లో పోయి అటు అటు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నీతి ఏం కావాలి? అధికం కావాలి. అయ్యో ఈ మూల మంచిది, ఆ మూల మంచిది, ఏ మూల మంచిది, ఏ సృష్టిలో అంత మంచిది. దేవునికి స్తోత్రం. దేవుడు మంచిదిగా సృష్టించినప్పుడు నేను చెడ్డదని చెప్పడానికి నేనెవడయా? అవునా కదా? కనుక క్రీస్తునందు ప్రియులారా ఏమంటున్నాడంటే శాస్త్రుల నీతి కంటేను పరిశుద్ధ నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. తన్నుకొని ఎగిరిపోవాలి. దేవునికి స్తోత్రం. విస్తారమైన వరద వస్తుంటే చేపలు
ఎన్నో కుంటలు వచ్చినా, ఎన్ని అలుగులు వచ్చినా, ఎన్ని మత్తట్లు వచ్చినా నేను ఎగురుతూనే ఉంటా, నేను పోతూనే ఉంటా, నేను చేరేవాళ్ళ గమ్యం చేరేదాకా పోతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చేప ఎదురెక్కేటప్పుడు ప్రమాదం జరగదు అసలే. ఎప్పుడు ప్రమాదం జరుగుతుంది? తిరిగి మరినప్పుడు ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనుషులు ఏం చేస్తారు? వదలడ్డం పెడతారు. ఎక్కే చేప దాదాపుగా పడదు. ఎక్కే చేప దాదాపుగా పడదు. మానవుడు వదలు పెడతాడు, ప్రయత్నం చేస్తాడు, కానీ అది పడదు. అది ఎదురే అడిపోతాండి. ఎప్పుడు తిరుగు ప్రయాణంలో ఉంటుందో అలాగుంటుంది. ప్రియ దేవుడి సంగమ, మనము పరలోక రాజ్యానికి మనం ఎదురు చూసి ఎక్కేవారముగా ఉన్నట్లయితే డోంట్ కేర్. కానీ లోకముల వైపు దిగి చూస్తే అన్ని ప్రమాదాలే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, హెబ్రీ రాసిన పత్రిక 1:9 చూస్తే దేవుని వాక్యం మీరు సెలవిస్తుంది. హెబ్రీ 1:9 చూస్తే దేవుని వాక్యం మీరు సెలవిస్తుంది. నీవు నీతిని ప్రేమించితివి, నేను నీతిని ప్రేమించితిని, దుర్నీతిని ద్వేషించితివి. నేను నీతిని ప్రేమించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిని ప్రేమించితిని, దుర్నీతిని ద్వేషించితిని. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే స్తోత్రం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే, దేవుడు నీ దేవుడు నీ తోటి వారంటి కంటే నిన్ను హెచ్చించినట్లుగా. దేవునికి స్తోత్రం. ఆనంద తైలంతో ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నీ బద్ధ జనాంగం కంటే, నీ రక్త సంబంధుల కంటే, నీ బంధుమిత్రుల కంటే దేవుడు అధికంగా హెచ్చింపజేస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు చూడండి, 9 ఏమంటున్నాడు చూడండి. దేవుడు నీ తోటి వారందరి కంటే. ఎవరికంటే? నీ తోటి వారందరికంటే ఆయన ఏం చేస్తాడట? హెచ్చింపుతాడట. దేవునికి స్తోత్రం. నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చింపజేయడానికి పిలిచాడు. కానీ మనమేం అందుకు హెచ్చింపడానికి కారణం ఏంటంటే, మనము స్వనీతిని ఆధారం చేసుకుంటున్నాం, పాపం ఆధారం చేసుకుంటున్నాం, శాస్త్ర నీతి మీద ఆధారపడుతున్నాం, పరిశుద్ధ నీతి మీద ఆధారపడుతున్నాం, అనేకుల మంచి ముచ్చట్ల మీద ఆధారపడుతున్నాం, కానీ దేవుని మాటల మీద ఆధారపడతలేము. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని ఆజ్ఞలు మనం అనుసరించినప్పుడు, దేవుడు మనకు నేర్పించినటువంటి బోధ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు నీ తోటి వారందరికంటే ఎక్కువగా ఆశ్రయించే దేవుడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నానా? దేవుడు ఈ వాక్యము నీ కొరకే రాసి పెట్టాడు. ఇక్కడ ఈ వాగ్దానము నీ కొరకే ఆయన రాసి పెట్టి ఉన్నాడు. క్రీస్తులో ఈ వాక్యము మనందరి కొరకు ఆయన రాసి పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నిన్ను హెచ్చించినట్లుగా, నీ తోటి వారంతా అందరికి హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులం, సామెతల గ్రంథమును చూస్తే 21వ అధ్యాయము, సామెతలు 21:3 చూస్తే దేవుని వాక్యం మీరు సెలవిస్తుంది. సామెతల గ్రంథం 21:3 చూస్తే దేవుని వాక్యం మీరు సెలవిస్తుంది. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఏంటిదట? నువ్వు నీతిని అనుసరించుకోవాలట, న్యాయం అనుసరించి నడుచుకుంటున్నట. నువ్వు దేవునికి గొర్రె పిల్లకు అయిన అవసరం లేదు, యాట పిల్లకు అయిన అవసరం లేదు, బలి అర్పించిన అవసరం లేదు. మరి నీ నీతి ఒక దేవునికి బలిగా మారిపోవాలి, నీ న్యాయమే దేవుని నీతిని ఒక బలిగా మారిపోవాలి. నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంట కంటే బలు నడుచుకొనుట, బలు అర్పించుకుంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ఇష్టమైన పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇష్టమైన పని? దేవునికి ఇష్టమైన పని. దేవునికి ఇష్టమైన పని. ఒక చోట బంతికి పోయినాను.
ఒక చోట బంతికి పోతే ఒక వ్యక్తి అంటున్నాడు, గమనించాలి, హల్లెలూయా. ఒక చోట బంతిలో కొంతమంది అంటారు, అందరిని మెప్పియాలంటారు, అందరినీ మెప్పియాలంటారు. న్యాయబద్ధంగానైనా కూరేయాలి కదా, న్యాయబద్ధంగానైనా కూరేయాలి కదా. ఒక గంటడు వేయాలన్నా వద్దా? 2 ముక్కలు వేసినాక మెచ్చినట్టేనా తింటోడు? చెప్పండి. 2 ముక్కలు వేసి ఇంత పులిసిపోతే తింటోడు మెచ్చినట్టేనా? అందరు వడ్డించినట్టు అంటాడు కదా, నేను అందరిని మెప్పియాలంటాడు. మెప్పించినట్ట? న్యాయబద్ధంగా ఒక 5-6 పీసులు వేసి కింద పులిసిపోతే వాడు మొదటి పో తిన్నా ఇక నెక్స్ట్ అడగడానికి వాడు కూడా ఫంక్షన్ కాబట్టి అర్థం చేసుకుంటాడు. 2 పీసులు వేసి ఇది పులిసిపోసి ఇక తిను అంటే అయిపోద్దా? నెక్స్ట్ ఇంకొకటి వస్తాడు, సాంబార్ అంటాడు. సాంబార్ అంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ మంది ఇక్కడ కూర లేకపోయినవా? ఉదాహరణకు చెప్తున్నా, బంతి అంటేనే ఇంత విధంగా తింటారనే కదా. నేను ఉరికొచ్చిన 2 మూజలు సాంబార్ అంటాడు ఇంకొకడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అది మెప్పించినట్టు కాదు. ఆ 2 పీసులు వస్తే ఆ తినటాన్ని మెప్పించినట్టు కాదు. కనీసం ఒక 5-6 పీసులు వచ్చి కింద పులిచిపోతే తృప్తి పడతాడు. ప్రియ దేవుని సంగమా, మరి నువ్వు బలులు అర్పించడే కంటే నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటా దేవునికి సంతోషం అట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సంతోషపెట్టే బతుకు బద్దాం. ఎవరిని సంతోషపెట్టే బతుకు? ప్రియమైన దేవుని సంగమా, నేనైతే దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఈ వాక్యం దాన్ని తీసుకొచ్చి మీకు వినిపిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. అది మీకు నొచ్చుకోవచ్చు, మీకు బాధ కలగవచ్చు, మీకు నొప్పి కలగవచ్చు, మీకు మంట కలగవచ్చు, సంథింగ్ మీకు ఏమన్నా కలిగించవచ్చు. నా దేవుని ఎదుట నేను మెచ్చించబడాలి. దేవునికి స్తోత్రం. నా దేవుడు మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే షబ్బాష్ బిడ్డ, నా మాటలు నా ప్రజలకు వినిపించావనుకోవాలి. దేవునికి స్తోత్రం కదా. కొంతమంది కాలుకు ముళ్ళు కొచ్చుకుంటుంది, ముళ్ళు తీస్తుంటే నొత్త అంటుంది. నొయ్యకపోతే ముళ్ళు వస్తుందా? నొయ్యకపోతే ముళ్ళు వస్తుందా? రాదు. అలాగే నేను వాక్యం కూడా గుచ్చుకుంటా ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాక్యం కూడా గుచ్చుకుంటా ఉంటుంది. ఆ మందులో ఉన్న మలిన ఉన్న ముళ్ళని పోవాలంటే పినిస్తో గుచ్చవలసిందే, వాక్యంతో గుచ్చవలసిందే. ప్రియమైన దేవుని సంగమా, యెషయా గ్రంథము చూస్తే 51వ అధ్యాయము 7వ వచనము చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనములు చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీతి అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న వారు జనులారా, ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఏమంటున్నాడు క్రీస్తునందు ప్రియమైన 57వ వచనంలో, నీతి అనుసరించి వారులారా నా మాట వినడే. నీతిగా నడుచుకోండి. దేవుడు గెలిపించాడు. నీతి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయన సన్నిధిలో ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుందని మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది కఠిన హృదయులైండి వారు స్వనీతిని ఆదరణ చేసుకుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు చూడంటే, నా నీతి అనుసరించి వాళ్ళరా నా మాట వినుడి, నా బోధను హృదయం ముందుంచుకున్న జనులారా ఆలకించుడి. దేవుని బోధను, దేవుని వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలి? మన హృదయం ముందు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంచుకోవాలి? నా బోధను హృదయం ముందుంచుకున్న జనులారా మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారు దూషణ మాటకు దిగులు పడకుడి. దేవునికి స్తోత్రం. ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నారా, ఎవరైనా అలా ఇలా బెదిరిస్తున్నారా, వారి నిందకు భయపడకు. దేవునికి స్తోత్రం. ఎందుకు భయపడవు? ఎందుకంటే ఆయన నీతిని మన హృదయంలో ఉంచుకున్నాం, ఆయన బోధలు మనం ఉంచుకున్నాము. దేవునికి స్తోత్రం. ఆయన బోధ మనలో ఉన్నప్పుడు, ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రియులారా అక్కడనే మళ్ళీపోతాడు. దేవునికి స్తోత్రం. వాడు అడిగేయడానికి ఇష్టపడడు. క్రీస్తునందు ప్రియులారా అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాలు 10:35లో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రతి జనములో, హల్లెలూయా, ప్రతి జనములో, ఏ జాతి అయినా, ఏ ప్రజ అయినా, ఎవరైనా ఏమంటున్నాడంటే ఆయన మాటకు భయపడి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ఎవరికి భయపడాలి? ఆయనకు భయపడాలి. దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వాణిని ఆయన అంగీకరించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంగీకరించే వరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పిల్లగాడిని పెళ్లి సంబంధం పోయినప్పుడు పిల్లగాడు పోతాడు, పిల్లని తీసుకొచ్చి ముందు కూర్చోబెడతారు. పిల్ల ముఖం ముద్దుగా ఉంది. ఎలా ఉంది? అమ్మాయి ముఖము ముద్దుగా, మృదువుగా, సామ్యంగా, బాగా అందంగా ఉంది. కానీ లావు ఇంతలా ఉంది. ఇష్టపడతాడా? మరి అమ్మో అంటాడు కదా, అమ్మో అంటాడు. ముఖం మాత్రం ముదువుగా ఉన్నది, అందంగా ఉన్నది, సౌందర్యంగా ఉన్నది. కానీ లావు చూస్తే ఈ పర్సనాలిటీ. అంటే ఆమెకు దొరికేవాడు ఆమెకు దొరుకుతాడు. కానీ చూపులలో ఏం చేస్తారు కొందరు? అమ్మో నాకు వద్దురు అని వెళ్ళిపోతారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెబుతుందంటే ప్రతి జాతిలో, ప్రతి ప్రజలో ఆయన భయభక్తుల వారికి ఆయన ఏం చేస్తాడట? ఆయనకు నీతిగా నడుచుకున్న వారు అంటే ఆయన అంగీకరిస్తాడట, ఇష్టపడతాడట. దేవునికి స్తోత్రం. నువ్వు బీదనివా, బలుసునివా, ఐశ్వర్యం ఉందా, కోట్లు ఉన్నాయా, మెడలు ఉన్నాయా, మిద్దెలు ఉన్నాయా, పర్సనాలిటీ ఉందా, హైట్ ఉందా, లైట్ ఉందా, కింద ఉన్నవా, పట్టివాడువా, గుడ్డివాడా కాదు. ఆయనకు నీతిగా నడుచుకున్న వారు కావాలి ఆయనకి. దేవునికి స్తోత్రం. ఎవరండి? నీతిగా నడుచుకున్న వారికి ఆయన ఏం చేస్తాడట? ఇష్టము కలిగి ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. చివరిగా యోబు గ్రంథం 29 అధ్యాయం 14 వచనములో దేవుని వాక్యములు సెలవిస్తుంది. యోబు గ్రంథం 29 అధ్యాయము 14 వచనములో చూస్తే దేవుని వాక్యములు సెలవిస్తుంది. చివరి మాట. అందరూ బైబిల్ తెరవండి. నేను నీతి వస్త్రముగా ధరించుకొని ఉంటిని. 29:14లో నేను నీతి వస్త్రముగా ధరించుకొని ఉంటిని. నేను నీతి వస్త్రము ధరించుకోండి. నేను నీతిని, నీతి వస్త్రం కాదు, నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటే నేను చప్పట్లు కట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తూ. ఈరోజు నేను తెల్ల బట్టలు వేసుకోవచ్చు, ఎర్ర బట్టలు వేసుకోవచ్చు, నల్ల బట్టలు వేసుకోవచ్చు, ఆ బట్టలు వేసుకోవచ్చు, ఈ బట్టలు వేసుకోవచ్చు. కానీ ప్రభు వాక్యం అంటుంది నీతినే వస్త్రముగా ధరించుకొని ధరించుకొని కనుక అది నన్ను ధరించెను. న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగాయు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పడతాం. నీతిని వస్త్రముగా ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎలా? ఇప్పుడు ఏదో నేను తెల్ల డ్రెస్ వేసుకున్నంత మాత్రాల నేను పవిత్రుడును, నిష్కలంకుడును, నిందరహితుడును నేను చెప్పలేదు ఈ వస్త్రం. కానీ నా హృదయములో ఏముందో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. నా హృదయ రహస్యము జరిగిన వాడు నా ప్రియుడు. నా హృదయ రహస్యములు వెలిగిన వాడు నా ప్రియుడు. ఆయన నాకు ఇచ్చేటువంటి నీతి వస్త్రము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. నీతి వస్త్రమును ధరించుకోవాలి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని కనుక అది నన్ను ధరించను. దేవునికి స్తోత్రం. నీతిని వస్త్రంగా ధరించుకున్నప్పుడు మనం ఇదేముంటుంది? నీతి వస్త్రము ధరించబడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియమైన వల్ల నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. టోపీ, పాగా అంటే టోపీ ఆయను. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు మనకు కిరీటాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు
ప్రియమైన దేవుని సంగమా, అందరము దేవుడు మనకిచ్చినటువంటి నీతిని నెరవేర్చుదాం. నీతి అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన స్వనీతి మీద ఆధారపడొద్దు, కఠిన హృదయములమే ఉండొద్దు, అది మన సమీపమున ఉన్నది. అందరం కూడా నీతి కలిగి జీవిస్తాం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.